ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పేరట మీ కుటుంబాల పట్ల మీ పట్ల నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈరోజు ఒక మాటను మీ బయలుపరచాలని దేవుని పేరట మీ ముందుకు వచ్చిన్నాను. అది దేవుని మాట ఏమిటంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉందండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తునికి వచ్చిన మాట వలన కలుగును. అయితే వారు వినలేదా? విన్నారు కదా అని ప్రభు అడుగుతున్నారు. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బుద్ధిగంతముల వరకును బయలు వెళ్ళిన కదా అని ప్రభు అడుగుతున్నారు. వారి మాటలు దైవజనుల యొక్క మాటలు, అనేక మంది ప్రవక్తల యొక్క మాటలు భూలోకమంతటికి సభల ద్వారా, పెద్ద పెద్ద మీటింగ్స్ ద్వారా, మరి టీవీల ద్వారా ఎన్నో విషయాలు మీటింగ్స్లో మనకు తెలియచేస్తున్నారు. బుద్ధిగంతముల వరకు కూడా వారి మాటలు బయలు వెళుతున్నాయి. మనం వింటున్నాం, విని దానిని గ్రహిస్తున్నాం, ఆయనను మరలా దాన్ని విడిచిపెడుతున్నాం. కనుక దేవుని వాక్యం అంటుంది, ఎవరి మాటలు వినాలి? ఎవరి మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది? ఎవరి మాటల వలన మనకు రక్షణ కలుగుతుంది అంటే క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుంది. అయితే మనము ఈ లోక విషయంలో మాట్లాడుకుంటూ, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం లోనవుతూ, మనం ఎక్కడికి ఉన్నా మన దేవాలయంలో నుంచి బయటకు రాగానే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ముచ్చట్లలో పడిపోతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట సువార్త చెప్పమని భక్తుడైన పౌలు గారు చెబుతూ ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే పొలాల్లో ఉన్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు, ఊళ్ళో వాళ్ళు గొడవలు, లోకస్తుల యొక్క మాటలు, ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. మన పని పాటల్లో మనం పనికి వెళ్ళినప్పుడు 10 మంది స్త్రీలు ఒక చోట కూర్చున్నప్పుడు దేవుని కూర్చున్న వర్తమానం చెప్పుకోవడం మానేసి, వాక్యాన్ని వివరించుకోవడం మానేసి, దైవజనులు చెప్పిన వాక్యం మీద మనం ఆసక్తి కలిగి లక్ష్య పెట్టి ఆ మాటలు మరలా మనం నెమరవేసుకునే శక్తి కలిగి ఉండడం మానేసి, మన శత్రువుల కొరకు మాట్లాడుకుంటూ అనేక మంది ఈ లోక సంబంధమైన విషయాలకు లోనవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటే అది క్రీస్తుని కూర్చున్న మాటలు కాదు కదా. మరి క్రీస్తుని కూర్చున్న మాటలు మనం మాట్లాడుకోవాలి, అవి వినాలి, వాటిని గురించి మనం సంభాషించుకోవాలి. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో, నన్ను కూర్చి సంభాషించుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు ప్రభువారు. కనుక లూకాసు సువార్తలో కూడా 24వ అధ్యాయంలో యెరూషలేము నుండి ఎమ్మై గ్రామం వెళుతున్నటువంటి శిష్యుల మధ్యలోనికి ఆయన వచ్చారు. 2 శిష్యులు వెళుతుంటే వారి మధ్యలో ప్రభు వచ్చి, మీరేం మాట్లాడుకుంటున్నారని వింటున్నారు. మనం మాట్లాడుకునే మాటలు ఏంటి? మీరేం మాట్లాడుకుంటున్నారు? ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు ప్రభు వారు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, నీకు తెలియదా మేము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో యెరూషలేములో? ఆ క్రీస్తుని గురించే కదా, నజరేయుడైన యేసును గురించిన మాటలు తప్ప మాకేముంటాయని అడుగుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం